స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు మనం వినబోయేది అయ్యప్ప స్వామి జనన రహస్యం మరియు బాల్యకథ. పురాణాల ప్రకారం ఒకసారి మహిషాసురుడి సోదరి మహిషి అనే రాక్షసి దేవతలపై తీవ్రమైన బాధలు కలిగించింది. ఆమెను ఎవ్వరూ జయించలేకపోయారు. బ్రహ్మదేవుడిచ్చిన వరం ప్రకారం శివుడు మరియు విష్ణువు కలయికతో పుట్టిన బిడ్డ మాత్రమే ఆమెను సంహరించగలడు. అప్పుడు మహావిష్ణువు మోహిని రూపం ధరించాడు. శివుడు మరియు మోహిని కలయికతో ఒక దివ్య శిశువు జన్మించాడు. ఆ శిశువే హరిహరసుతుడు అయ్యప్ప స్వామి. ఆ దివ్య బిడ్డను కేరళలోని పండలం రాజుకు అప్పగించారు. రాజు అడవిలో ఆ శిశువును కనుగొన్నాడు. ఆ బిడ్డ మెడలో ఒక మణిగంట లేదా గంట ఉండటంతో అతనికి మణికంఠ అని పేరు పెట్టారు. మణికంఠుడు చిన్నప్పటి నుండే అసాధారణ శక్తులు చూపించాడు. ధైర్యం, జ్ఞానం, కరుణ ఇవన్నీ ఆయనలో సహజంగా ఉండేవి. రాజు మరియు రాణి అతనిని ఎంతో ప్రేమగా పెంచారు. మహిషి అనే రాక్షసి దేవతలపై, ఋషులపై భయంకరమైన హింస చేసేది. ఆమెకు బ్రహ్మ ఇచ్చిన వరం వల్ల ఎవ్వరూ ఆమెను సంహరించలేకపోయారు. శివుడు మరియు విష్ణువు కలయికతో పుట్టిన దివ్య శిశువు మాత్రమే ఆమెను సంహరించగలడు. ఇదే కారణంగా హరిహరసుతుడిగా అయ్యప్ప స్వామి అవతరించారు. పండలం రాజ్యంలో పెరిగిన మణికంఠుడు చిన్న వయస్సులోనే అసాధారణ శౌర్యాన్ని చూపించాడు. ఒకరోజు రాణి అనారోగ్యంగా నటిస్తూ తనకు పులిపాలు కావాలని రాజును కోరింది. రాజు బాధపడ్డాడు. అప్పుడు మణికంఠుడు అడవికి వెళ్ళి పులిపాలు తీసుకొస్తానని చెప్పాడు. అడవిలో మహిషి ఎదురైంది. భయంకరమైన యుద్ధం జరిగింది. మహిషి ఎన్నో మాయలు చేసి యుద్ధం చేసింది. కాని అయ్యప్ప స్వామి దివ్యశక్తితో ఆమెను సంహరించాడు. మహిషి సంహారం తరువాత ఆమె అసలు రూపం దివ్య స్త్రీగా మారింది. ఆమె శాప విముక్తి పొందింది. మహిషిని సంహరించిన తరువాత అయ్యప్ప స్వామి పండలం రాజ్యానికి తిరిగి వచ్చాడు. రాజు మరియు ప్రజలు ఆనందంతో ఆయనను స్వాగతించారు. రాజు అప్పుడే తెలుసుకున్నాడు, ఈయన సాధారణ రాజకుమారుడు కాదని, దివ్య అవతారమని. అప్పుడు అయ్యప్ప స్వామి తన అవతార ధర్మాన్ని వివరించారు. నా పని పూర్తయింది, ఇప్పుడు నేను యోగిగా అరణ్యంలో నివసిస్తాను అని చెప్పారు. అయ్యప్ప స్వామి శబరిమల పర్వతాన్ని తన స్థలంగా ఎంచుకున్నారు. అక్కడ యోగ పట్టాసనంలో అంటే చిన్ముద్రతో స్థిరపడ్డారు. భక్తులు 41 రోజుల దీక్షతో నియమనిష్ఠలతో ఆయనను దర్శించాలి అని నియమం ఏర్పరిచారు. అక్కడి పవిత్ర 18 మెట్లు భక్తికి, ఇంద్రియ నియంత్రణకు, ఆధ్యాత్మిక పురోగతికి సూచికలుగా భావించబడుతున్నాయి. అయ్యప్ప స్వామి శాశ్వత బ్రహ్మచారి అంటే నైష్టిక బ్రహ్మచారిగా స్థిరపడ్డారు. ఇలా హరిహరసుతుడైన అయ్యప్ప స్వామి శబరిమలలో భక్తులకు దర్శనమిస్తూ కూర్చున్నారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు స్వామియే శరణం అయ్యప్ప అని పిలుస్తూ ఆయనను దర్శించడానికి శబరిమల చేరుకుంటారు. స్వామియే శరణం అయ్యప్ప.